లావణ్య రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లావణ్యని బెదిరించి లావణ్య లొంగ తీసుకొని లావణ్య పైన అత్యాచారానికి పాల్పడి ఆ వీడియోలని మస్తాన్ సాయి అనే వ్యక్తి దాచుకున్నాడంటూ మస్తాన్ సాయి పైన కూడా లావణ్య ఆరోపణలు చేసింది. ఏకంగా నార్సింగి పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఫిర్యాదు చేయడమే కాదు, ఆయన లోబర్చుకొని చాలా మందిని కూడా ఈ రకంగానే ఇబ్బందులకు గురి చేసి వారి యొక్క వీడియోలను కూడా రికార్డు చేశాడు. అన్న కూడా ఒక హార్డ్ డిస్క్ లో పొందుపరిచాడు. అయితే మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ లో సుమారుగా 300 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నాయట. ఇప్పుడు ఆ ఆధారాలని పూర్తిగా కూడా నార్సింగి పోలీసులకు అందజేసింది లావణ్య. దీంతో ప్రస్తుతం నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ 300 మంది అమ్మాయిల యొక్క వీడియోలు. ఎస్, మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాము. కొంత వాటిని బయటికి జనబాహుళ్యంలో చూపించిన వీడియోలు కాదు కాబట్టి వాటిని బ్లర్ చేయడం జరిగింది. సో 300 మంది అమ్మాయిల వీడియోలు మస్తాన్ సాయి రికార్డు చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వారిని లోబరుచుకొని వారిని వీడియోలు తీసి ఆ వీడియోలని హార్డ్ డిస్క్ రూపంలో పొందుపరుచుకొని వారిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో లావణ్యని కూడా ఇదే తరహాలో గతంలో తన ఆరోపణ చేసింది, అత్యాచారం చేశాడు, నా వీడియో కూడా మస్తాన్ సాయి దోచుకున్నాడు, మస్తాన్ సాయి వీడియో రికార్డ్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడు, బ్లాక్మెయిల్ చేశారంటూ కూడా మస్తాన్ సాయి చెప్పుకోవచ్చాడు. నేపథ్యంలో లావణ్య ఫిర్యాదు చేయడమే కాకుండా ఇప్పుడు పక్క ఆధారాన్ని కూడా లావణ్య నార్సింగి పోలీసులకు అందించింది. ఆ హార్డ్ డిస్క్ ని, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ని ఓపెన్ చేస్తే పోలీసులకి విస్తుపోయే విషయాలు బయటకు చూసాయి. చాలా సంచలనాలు వెలుగు చూసాయి. హై క్లాస్ అమ్మాయిలు, టాలీవుడ్ సెలబ్రిటీలు, రిచ్ బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇలా ఎంతమంది, ఒకరు కారు ఇద్దరు కారు 300 మంది అమ్మాయిల యొక్క న్యూడ్ వీడియోలు మస్తాన్ సాయి దాచుకున్నటువంటి హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ గా మారడం కూడా జరిగింది. ఆ వీడియోలు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన మేము చూపిస్తున్నాం. ఎస్, సెకండ్ బాక్స్ లో నార్సింగి పోలీసులు మస్తాన్ సాయి అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్ లో కొంత బ్లర్ వేసాము. అవి ఎందుకంటే డెఫినెట్ గా బయట చూపించే వీడియోలు కాదు, చాలా న్యూడ్ వీడియోలు అవన్నీ కూడా అమ్మాయిలకు సంబంధించిన న్యూడ్ వీడియోలు దాచుకొని మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేయడం కూడా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో నార్సింగి పోలీసు అరెస్ట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. రైట్, మరి కాసేపట్లో ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో రాబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎంత నీచుడంటే అమ్మాయిలను వలవేసి అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి వారికి అనేక రకాల మాయ మాటలు చెప్పి ఈ మాయలోడు వారిని లోబరుచుకొని ఆ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతాను, నా చెప్పిన మాట వినకపోతే మిమ్మల్ని ఇష్టానుసారంగా మిమ్మల్ని బజార్లో పడేస్తానని చెప్పడం, డ్రగ్స్కి అలవాటు పడిపోయి డ్రగ్స్ పెడ్లర్గా కూడా మస్తాన్ సాయి గతంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే డ్రగ్స్ని కూడా కొంతమంది అమ్మాయిలకు అలవాటు చేసి వారి మత్తులో ఉన్నప్పుడు వారి వీడియోలు రికార్డ్ చేయడం, డ్రగ్స్ కోసం అమ్మాయిలు కూడా ఒక రకంగా వాటికి బానిస అయిపోయి వీడు చెప్పేటువంటి మాటలకి మాయలో పడిపోయి డ్రగ్స్కి బానిస అయిపోయి కొన్ని సందర్భాల్లో మస్తాన్ సాయి చేయమన్నప్పుడల్లా వాళ్ళకి ఇష్టానుసారంగా ఈ వీడియో కాల్స్ చేయడం, లేకుంటే రకరకాలుగా ప్రయత్నం చేసి పాపం వారంతా కూడా ఇప్పుడు మస్తాన్ సాయి మాయలో పడిపోయి ఆ వీడియోలు రికార్డ్ చేసిన మస్తాన్ సాయి ఇప్పటికీ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఆయన కామవాంఛలు తీర్చమని, డబ్బులు ఇవ్వమని రకరకాలుగా వారిని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా మస్తాన్ సాయి వారందరికీ కూడా చాలా హీనాతిహీనంగా దుర్మార్గంగా వారిపైన ప్రవర్తించేవారంటూ కూడా చెప్తున్నారు. సో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం మస్తాన్ సాయి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ఓపెన్ చేస్తే చాలా వరకు విస్తుపోయే విషయాలు, చాలా సంచలనాలు పోలీసులకు బయటపడ్డాయి. ఎస్, మా ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. ఎస్ పెట్రిషియా, ఏం జరిగింది? మస్తాన్ సాయిని ప్రస్తుతం పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అసలు హార్డ్ డిస్క్ లో అంటే డెఫినెట్గా బయటికి చెప్పే విషయం అయితే కాదు, కానీ ఎంతమంది వీడియోలు ఉన్నాయి, దాంట్లో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా, లేకపోతే వారు ఏ రకంగా ఇప్పుడు దీన్ని టేకప్ చేసే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? బయటికి కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ కూడా మారాయి, మనం చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం పైన పోలీసు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఎస్, ఏదైతే రాజ్ తరుణ్ లావణ్య కేస్తే కాకుండా మస్తాన్ ఇష్యూ అయితే సంచలనమైన విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు చూసుకుంటే 200 వీడియోలు అయితే దాంట్లో ఉన్నాయి. దాంట్లో సుమారు 20 మందికి సంబంధించిన అశ్లీలమైన వీడియోలు ఉన్నాయి, న్యూడ్ ఫొటోస్ అయితే ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఒకవైపు మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోస్, ఆడియో కాల్స్ ఇవన్నీ కూడా బాధితులు ఉన్నాయి. ఒకవైపు బాధితులని భయప్రాంతులకు గురి చేశారు, బెదిరింపులకు దిగేవాడు, పోన్ సైట్లో పెడతాను, పోన్ హబ్లో పెడతానంటూ
బెదిరించాడు. ఒకవైపు లావణ్యని కూడా బెదిరించడం జరిగిందంటూ లావణ్య చెప్పుకొస్తుంది. ఒకవైపు లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఒకవైపు లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆధారాలన్నీ కూడా సేకరించి ఒకవైపు 3 సెక్షన్లు అయితే కేసు నమోదు చేశారు. ఒకవైపు ప్రభాకర్ రెడ్డి యజమాని ప్రభాకర్ రెడ్డి అంటే వరలక్ష్మి టిఫిన్ కి సంబంధించిన డ్రగ్స్ కేసుతో ఇతనికి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఫోన్, జీమెయిల్స్, గూగుల్ ఫొటోస్ అన్ని కూడా హ్యాక్ చేసి వాళ్ళిద్దరూ ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకున్నాడని తెలుస్తుంది. పోలీసులు గుర్తించారు. హీరో నిఖిల్, టాలీవుడ్ యాక్టర్ నిఖిల్కి సంబంధించిన మస్తాన్ సాయికి సంబంధించిన ఏదైతే ట్యాబ్ ఉందో అతని ట్యాబ్లో హీరో నిఖిల్కి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియోస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. సుమారుగా వందలాది వీడియోలు, 200 మంది వీడియోలు అయితే దాంట్లో ఉన్నాయి. సుమారుగా 20 మందికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ అధికారికి సంబంధించిన కూతుర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కూతుర్లు కూడా దీంట్లో ట్రాప్ లో ఉన్నారు. ఇంకా ఎవరు ఏంటి అనేది పోలీసులు ఇంకా వెల్లడించారు. ప్లీజ్ రిపీట్ దిస్. యాక్టర్ నిఖిల్ కి సంబంధించిన వీడియోస్ కూడా మస్తాన్ సాయి ట్యాబ్ లో ఉన్నాయా? అంటే ఎటువంటి వీడియోస్, అసలు నిఖిల్ కి మస్తాన్ సాయికి రిలేషన్షిప్ ఏంటి? ఎస్, ఇప్పటికే చూసుకుంటే మనకున్న సమాచారం మేరకు కూడా యాక్టర్ నిఖిల్కి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియోస్ కూడా మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయని తెలుస్తుంది. లావణ్య, యాక్టర్ నిఖిల్, వరుణ్ సందేశ్ వీళ్ళందరూ కూడా స్నేహితులు. రాజ్ తరుణ్ కూడా వీళ్ళందరూ కూడా కిటీ పార్టీస్ పార్టీస్ చేసుకుంటూ ఉంటారు, కలిసి ట్రావెల్ చేస్తుంటారు, స్నేహితులు అని తెలుస్తుంది. ఈ క్రమంలో మస్తాన్ సాయి నిఖిల్కి సంబంధించిన వీడియోస్, ప్రైవేట్ వీడియోస్ అంటే నిఖిల్ ఎక్స్ వీడియోసా లేదంటే ఇంకేమైనా వీడియోస్ అనేది తెలియాల్సిన విషయం. పోలీసులు మాత్రం ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే బాధితుల రెప్యుటేషన్ని కాపాడడానికి, మరోవైపు బాధితులు ఎవరు కూడా వచ్చి చెప్పలేనప్పటికీ కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా లావణ్య ఇచ్చిన సమాచారం మేరకు అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలవడం జరిగింది. లావణ్య కంప్లైంట్ ఇచ్చింది, క్లియర్గా వివరణ అంతా ఇచ్చింది. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత నార్సింగ్ పోలీసులకి కేసు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఉన్నత అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసుని చాలా క్లియర్గా విచారించాలి. దీంట్లో ముఖ్యంగా చాలామంది పబ్స్లో బిగ్ షాట్ పిల్లలందరూ కూడా పరిచయం అయ్యారు. అదేవిధంగా దర్గాలో ఉన్న గుంటూరు దర్గా ఎవరైతే మస్తాన్ సాయికి సంబంధించిన గుంటూరులో ఉన్న ఒక దర్గాలో అమ్మాయిల సైతం వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళని ట్రాప్ చేయడం, గుంటూరుకి వచ్చే భక్తులది కూడా ట్రాప్ చేయడం. ఆ తర్వాత గుంటూరులో కూడా అనేకసార్లు అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ కేసులో గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి కూడా తరలించారు. మరోవైపు చూసుకుంటే కూడా వరలక్ష్మి యజమాని ప్రభాకర్ రెడ్డి కూడా గతంలో అరెస్ట్ అయ్యాడు డ్రగ్స్ కేసులో. దీంట్లో ప్రధానంగా పెడ్లర్గా ఒకవైపు చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి, నార్సింగ్ పోలీసులు కూడా వీళ్ళపైన నిఘా పెట్టారు. అయితే ప్రభాకర్ రెడ్డితోని మాటలు పూర్తిగా చూసుకుంటే కూడా మాటలు వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది, ఫోన్ కాల్స్ ఉన్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు లావణ్యకి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ గుర్తించడం జరిగింది. లావణ్య హార్డ్ డిస్క్లో ట్యాబ్లో పెట్టుకున్నాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు మస్తాన్ సాయి ఈ వీడియోస్ ఎందుకు పెట్టుకున్నావు, ఎందుకు రికార్డ్ చేసావు, నా వీడియోస్, అమ్మాయిల వీడియోస్, అశ్లీలమైన వీడియోస్ ఎందుకు పెట్టుకున్నావు అని అన్నప్పటికీ కూడా లావణ్య పైన దాడి చేశాడంటూ లావణ్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాగూరి బాబు, అడ్వకేట్ నాగూరి బాబుతో వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు పూర్తిగా ఆరాధిస్తున్నారు. ఎంతమంది మోసపోయారు, ఎంతమంది బిగ్ షాట్స్ ఉన్నారు, 200 వీడియోలు ఉన్నాయి. మస్తాన్ సాయి ఇంకా ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారు, కొన్ని హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోస్, నగ్న వీడియోలు, న్యూడ్ వీడియోస్ అన్ని కూడా లావణ్య అందజేసింది. కొన్ని వీడియోస్ లావణ్యకి ఏదైతే మస్తాన్ సాయికి సంబంధించిన వీడియోస్ అన్ని లావణ్య పెన్ డ్రైవ్తో కాపీ చేసి అవంతా అతనికి తెలియకుండా అతని ట్యాబ్లో కాపీ చేసి పోలీసులకు ఇచ్చింది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పెళ్లి, ప్రేమ అంటూ వాళ్ళని లోబర్చుకొని వాళ్ళని డ్రగ్స్ అలవాటు చేసి ప్రైవేట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి వాళ్ళపైన రేప్ అటెంప్ట్ చేసి దాని తర్వాత బ్లాక్మెయిల్కి పాల్పడతాడు. మరోవైపు వాళ్ళ వీడియోస్ క్లియర్గా చిత్రీకరిస్తారు. ఒకవైపు బాధితులు మరికొంతమంది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అసలు బాధితులు ఏ కంప్లైంట్ ఇస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సిన విషయం అనే పూర్తిగా అయితే చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కూడా టాలీవుడ్ హీరోస్కి మస్తాన్ సాయి చాలా క్లోజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే లావణ్య, రాజ్ తరుణ్ కూడా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ప్రముఖులందరికీ కూడా హీరోస్, టాలీవుడ్ హీరోస్ అందరు, యంగ్ స్టార్స్ అందరికీ కూడా వీళ్ళందరూ పరిచయం. అయితే వీళ్ళకి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా అతను ఎవిడెన్స్ లాగా అతని ట్యాబ్లో, హార్డ్ డిస్క్లో కూడా క్యాప్చర్ చేశారు. ఈ టైంలో లావణ్య అతను ఉన్న
అతనున్న సమయంలో కూడా ఇవంతా కాపీ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ నార్సింగ్ పోలీస్కి ఇచ్చారు. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు ఏదైతే మెడికల్ టెస్ట్కి తీసుకెళ్లారు, గోల్కొండ మెడికల్ టెస్ట్కి తీసుకెళ్లారు, ఆ తర్వాత ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా 14 రోజుల రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ విచారణకి నార్సింగ్ పోలీసులు అప్పీల్ చేసుకుంటారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు కూడా ఎవరైతే మస్తాన్ సాయి ఉన్నాడో అతను స్పందించడం జరిగింది. కావాలనే నన్ను లావణ్య ఇరికించింది, ఏ మహిళలు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేరు, కేవలం లావణ్య నా గతంలో ఉన్న వీడియోస్ అన్ని తీసుకొని ఇవన్నీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నాకు ఎటువంటి సంబంధం లేదు, మళ్ళీ నన్ను తరచూ ఇరికిస్తుంది లావణ్య అంటూ మస్తాన్ సాయి అయితే చెప్పుకొని వస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో సుమారుగా 10 నుంచి 20 మంది బాధితులు ఉన్నారో ఇప్పటివరకు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి. అంటే మస్తాన్ సాయి మీద ఇచ్చే కంప్లైంట్ కూడా ఎవరు ఇవ్వలేరు, కేవలం లావణ్య ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. బాహ్య ప్రపంచంలో చూడనటువంటి వీడియోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారాయి. సో ఈ వీడియోల పైన పోలీస్ ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం, ఎందుకంటే ఆల్రెడీ బయటకు వచ్చేసాయి, బయట సర్క్యులేట్ అవుతున్నాయి కూడా. ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా సర్క్యులేట్ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. అదే కాక చాలా మటుకు వీడియోస్ ఉన్నాయి లావణ్య దగ్గర. లావణ్యను కూడా భయప్రాంతులకు గురి చేశారని తెలుస్తుంది. మస్తాన్ సాయి కూడా అనేక సార్లు మీడియాను కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు. ఏదైతే మీడియాతో మాట్లాడుకుంటూ కాల్ రికార్డింగ్స్ చేయడం, మీడియాతో మాట్లాడి సమాచారం తీసుకోవడం, ఆ తర్వాత నేను ఇంటర్వ్యూకి వస్తాను మీ దగ్గరికి అంటూ మీడియా వాళ్ళ దగ్గరికైనా సమాచారం తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే సిచ్యువేషన్ గురించి మొత్తం మీద కూడా మస్తాన్ ఒక క్రిమినల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే సుమారుగా 200 వీడియోలు అంటే అశ్లీలమైన నూడిటీకి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకొని పెట్టుకున్నాడు. మరోవైపు చూసుకుంటే కూడా కొంతమంది మహిళలకి ఇవన్నీ తెలుసు, కానీ ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు రాలేరు అనే ఆశ్చర్యం అయితే ప్రస్తుతం తెలుస్తుందని మొత్తం మీద అయితే చెప్పొచ్చు. రైట్ పెట్రిషియా, సో మొత్తం మీద మస్తాన్ సాయి ఎంతటి దుర్మార్గుడు అంటే సుమారుగా 300 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి సుమారుగా 20 మంది అమ్మాయిలు 300 వీడియోలు, వాళ్ళకి సంబంధించి న్యూడ్ వీడియోలని వారిని నమ్మించి లోబరుచుకొని వారికి మాయ మాటలు చెప్పి వారందరి వీడియోలని తీసుకొని ఏకంగా బ్లాక్మెయిల్ చేయడం. సో ఇదే తరహాలో లావణ్య పైన కూడా ఈ రకమైన అత్యాచారానికి పాల్పడేట్టుగా తను ఆరోపించింది. సో ఆమె వీడియోస్ కూడా అక్కడ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే మస్తాన్ సాయి తనపైన దాడి చేశాడు. వాటిని ఎందుకని అడిగిన నేపథ్యంలో సో ప్రజెంట్ లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయి అరెస్ట్ చేస్తాం. చూడొచ్చు ఇక్కడ మస్తాన్ సాయి నార్సింగ్ పోలీస్ అదుపులోకి తీసుకు అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ చూడండి అంతా కూడా బాహ్య ప్రపంచంలో బయటకు వచ్చిన వీడియోస్ కార్యవన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ఏదైనా ట్యాబ్కి సంబంధించిన దృశ్యాలు ఇవన్నీ కూడా బ్లర్ వేసాం మేము. సుమారుగా 300 వీడియోలు, ఎంతలా అంటే వారికి డ్రగ్స్ ఆశ చూపించి డ్రగ్స్కు బానిసని చేసి, కొంత మనం చూస్తూనే ఉంటాం, సినిమాల్లో కూడా చూసాం, డ్రగ్స్ బానిసలైనటువంటి ఆ వ్యక్తులు ఎంతగానో తెగిస్తూ ఉంటారు, దేనికైనా వాళ్ళు వెనకడుగు వేయకుండా వస్తూ ఉంటారు. ఆ రకంగానే ఈ అమ్మాయిలను కూడా వాటికి బానిసలు చేసి ఈ మాయలోడు మాయ మాటలు చెప్పేసి వారి లోపరుచుకునే ప్రయత్నం కానివ్వండి, వీడియో కాల్స్ ద్వారా అతను చెప్పినట్టుగా చేసినటువంటి ప్రవర్తన వారిని ఒక మైండ్లో జొప్పించడం కానివ్వండి, ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి 300కు పైగా వీడియోలు తన దగ్గరే ఉంచుకొని వాటి ద్వారా వారందరినీ బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం, లేదా తను చెప్పినట్టుగా చేయమని చెప్పడం. చాలా టాప్ మోస్ట్ సెలబ్రిటీల వీడియోలు కూడా ఉన్నాయట. ఎస్, మనకందున్న సమాచారం మేరకి ఒక ప్రముఖ హీరో నిఖిల్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఆయన ట్యాబ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది, ప్రైవేట్ వీడియోస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మనం ధృవీకరించలేదు, కానీ ఇంకా కూడా ఇది ఒక చర్చ అయితే ప్రారంభమైంది. కాబట్టి నిఖిల్ యాక్టర్కి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నట్టుగా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. మరి చూద్దాం ఏం వీడియోస్ ఉన్నాయి, ఇంకా ఎంతమంది బయటకు రాబోతున్నారు. ఇప్పటివరకు అయితే బాధితులు ఎవరు ఫిర్యాదు చేయలేరు, కానీ బాధితుల వీడియోస్ బయటకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ తదుపరి ఇంతమంది అమ్మాయిల భవిష్యత్తు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారి యొక్క వ్యక్తిగత జీవితం ఇప్పుడు వైరల్గా మారిన నేపథ్యంలో పోలీసు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటారు, మస్తాన్ సాయి పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.